నువ్వు ఎవరు కొట్టేస్తావు? అది ఊరు కాదు. ఎవరు? మాది వేరే రాయలసీమ. రాయలసీమకి వెళ్ళి వచ్చినావు? ఓటు ఏమిటికేస్తావు? ఏ గుర్తుకేస్తావు? చుట్టూ బాగున్నావు ఆరా. అరే ఆగు ఆగు ఆగు. ఏ దానికి వేస్తున్నావు ఓటు? వరంగల్ లేదు కదా మాది. నువ్వు లేవా? వేరే ఊరా? వేరే ఊరు. రైట్ రైట్. ఆఫ్ ఆఫ్. ఏ దానికి ఓటేస్తావు? నేను చెప్తాను నీకు, నీ ఇష్టం. తెలియదా? ఓ అన్న, ఓట్లు ఎవరికి వేస్తావు? ఓటు దాల్కో. ఎవరికన్నా దాల్కోవా? గరం గరం ఉన్నాయి. ఓ పెద్దమ్మ, ఓట్లు ఎవరికి వేస్తావు? చెప్పకుండా వేస్తావా? చెప్పకుండా వేస్తలేదు కూడా అలాగే రాసుకుంటా. ఎంతకొకటి? 5 రూపాయలా? 5 రూపాయలు నేను తానా కూర్చుంటాం జెర్సేఫ్. ఆగు, కనిపించిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు సత్తి. తమ్మి, ఓ తమ్మి. అక్క, నువ్వు ఓటు ఎవరికి వేస్తావు, ఎప్పుడు వేస్తావు, ఎందుకు వేస్తావు చెప్పు. తమ్మి, నాది వరంగల్ కాదు, నాకు వరంగల్ ఓట్ లేదు. అబ్బా కరెక్టే కదా అక్క, అలవాట్లు 4 అయిపోయింది అక్క. ఏడు నువ్వు తమ్మి, నువ్వు పొద్దుగాలనే లేచేటో పోయినావు. ఇంటర్నెట్ రైలెక్కి పొద్దుగాలనే వరంగల్కి వచ్చినాక సర్ఫే చేయనికి. ఓట్ల సర్వే చేసేందుకు వరంగల్ పోయినావా? వరంగల్ ఓట్లు అవుతుంటే పోయి నిజామాబాద్లో చేయాలనా? ఏంటి దాకా గమ్మత్ మాట్లాడతావు నువ్వు? ఎవరి తరపున సర్వే చేస్తున్నావు ఏంది మరి? నా తరఫుననే చేస్తున్నా సర్ఫే. నీ తరపునే చేస్తున్నావా? ఇంతకు ఏమడుగుతున్నావు సర్వేలా? ఇంతకు ఎవరికేసావు ఓటు? పైసలకి వేసావా, పుణ్యానికి వేసావా, చీరలు కుంకుమ బర్రెలు తీసుకొని వేసావా, కోటర్ సీసాలకి వేసావా చెప్పుకో. పబ్లిక్ ఏమంటున్నారు మరి? ఏమంటున్నారు? ఒక్క నిమిషం ఆగు. ఎవరికేసారు ఓటు? ఆటో కాదు, ఓట్లు ఎవరికేసావు? అక్క, ఓటు ఎవరికేస్తారు? ఓటు ఎవరికేస్తావు? కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీల మూడుట్ల ఎవరికేస్తావు? తెలుగు రాదు, మూడుటికి కలిపి వేస్తావా? ఏంటి ముగ్గురికి వేస్తారా ఓటేడనన్నా? ఒక మనిషికి వచ్చి అందరు లీడర్లు వచ్చి ఓట్లేయమంటాను అడగొచ్చు, కానీ ఒక మనిషి అందరు లీడర్లకు ఎందుకు ఓట్లు వేయకూడదు? తప్పేం కాదమ్మా, నీ రాజ్యాంగం ప్రకారం కరెక్టే. అక్క, నా నెత్తిలో ఒక డౌట్ తగిలింది, అసలు నెత్తికే వార్తలేదు నాకు. తట్టు తలిగినట్టు డౌట్ తలుగుడు ఏంది తమ్మి? డౌట్ వచ్చింది అనాలే. పువ్వు గుర్తాలు గెలుస్తానంట, సీదా మంత్రి కొలు ఇస్తానంట సంతార్లా. అవునా? ఎవరు చెప్పిండ్రు? పువ్వు గుర్తాలు అందరు అనుకుంటున్నారు. మరి గెలవకుంటే ఏం చేస్తారట? ఓడిపోతే పెద్ద మనిషి తనం ఇచ్చి రాజ్యసభలో కూర్చుని పెడతారంట. కిషన్ రెడ్డి సార్ వాళ్ళు అన్నారంట, అందరు అనుకుంటున్నారు. అమ్మో, బిత్తిరి ముచ్చట బాగానే దొరకట్టినావు తమ్ము. సత్తిగాని సర్ఫే అంటే మళ్ళీ సర్ఫ్ పాకెట్ వేసి ఉతికినట్టు ఉంటది మళ్ళా స్వచ్ఛంగా. సరే గాని నీ సర్వేలా మెజారిటీ ఎవరికి వచ్చింది? అన్ని పార్టీల లీడర్లకు వచ్చిందక్క, అందరు గెలుస్తారంట. అన్నిటికి ఎట్లా వస్తారమ్మా? ఏదో ఒక పార్టీకే మెజారిటీ బాగా వస్తుంది, గాలే గెలుస్తారు. ఉత్తమ్ సార్ ఏమన్నా ఉత్తుగా చెప్తాడా? 1,20,500 ఓట్లు వస్తాయంట. కేసీఆర్ సార్ వాళ్ళ మంత్రులందరూ చెప్తున్నారు టీఆర్ఎస్ గెలుస్తుంది అంట. వాళ్ళు ఏమన్నా అవాదాలు ఆడతారా అక్క? పువ్వు గుర్తలు ఆల్రెడీ మంత్రిని చేసుకుంటుందంట, వాళ్ళు కూడా ఏం అవాదం ఆడరు కదా. అవును గాని ఈ లెక్కలన్నీ నీకెట్లా తెలిసినాయి తమ్మా? ఈ లెక్కలన్నీ నేను సర్ఫే చేసిన కదా అక్క, నాకు ఎరకైపోయినాయి. మరి ఆడ పోటీ చేస్తున్న వాళ్ళకి ఈ లెక్కలు చూపించినావా? నువ్వు బిత్తిరోనివి కదా, నీకేమెరక? ఎవరు కాలు మేమే గెలుస్తామంట అని చెప్పిరక్క. సరే గాని నీ రిజల్ట్ ఎప్పుడు పబ్లిక్ లో బయట పెడతావు? ఓట్లు లెక్క పెట్టుడు 24వ తారీఖు ఉన్నారు కదా అక్క, గప్పుడు చెప్తా ఆగు నేను. సరే తమ్మి, సర్వే అయిపోయింది కదా, ఇక నువ్వు హైదరాబాద్కు రా, సరేనా?